పానీపూరి కోసం అని వెళ్ళి నోరైతే కాల్చుకుని వచ్చేసాను ఇంటికి. అసలు ఏం జరిగిందంటే ఈవినింగ్ కాలేజ్ నుంచి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్ అలా పానీపూరి తినడానికి వెళ్దాం తీసుకెళ్తారా, ఇంకేముందులే నెలకు ఒకసారి కదా తినేదని చెప్పేసి వెంటనే రెడీ అయిపోయాను. నాకు కొంచెం కోల్డ్ ఉంది, వాయిస్ వేరేలా వస్తుంది ఏమనుకోవద్దు. ఓకే. ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే మా సిస్టర్ అయితే ఒక చాట్ చెప్పింది. పోన్లే ఒక స్పూన్ ట్రై చేద్దాం కదా అని చెప్పేసి నోట్లో పెట్టుకున్నాను. మొత్తం కాలిపోయింది నోరంతా. నెక్స్ట్ వచ్చేసి పానీపూరి అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను. బేల్పూరి కూడా ట్రై చేద్దామని చెప్పింది మా సిస్టర్ అయితే ఇంకది కూడా ట్రై చేసేసాను. పర్లేదు, క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చాడు ప్లేట్ ఫుల్ గా. కాకపోతే అక్కడ ఉన్న ఐటమ్ కి ఆ ప్లాస్టిక్ స్పూన్ కి అస్సలు సెట్ కాలేదు. బేల్పూరి కదా అంత వేడిగా అయితే లేదు, బానే ఉంది. కాకపోతే ఇంకొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. పక్కేమో ఆ చాట్ ఇంకా వేడి తగ్గలేదు. అయినప్పటికీ మా సిస్టర్ కి ఏం అనిపించట్లేదు అంట కాలుతున్నట్టు. తీసుకుని ఒక 5 minutes 10 minutes అయినప్పటికీ అది ఇంకా వేడిగానే ఉంది చాట్ అయితే. బేల్పూరి అయితే మొత్తం లేపేసాను నేనే. ఇంకా తర్వాత ఏమో మా సిస్టర్ అయితే మసాలా పూరి తీసుకుంది. చూడడానికి ఏమో టెంప్టింగ్ గా ఉంది, కానీ మళ్ళీ భయం నాకు, అందులో కూడా చాట్ ఉంటుంది కదా, మళ్ళీ తింటే కాలిపోతుంది అని చెప్పేసి. ఇంకా మా సిస్టర్ అయితే ఒకటి తిని చూసింది, ఏం కాలట్లే అంది. అందుకని చెప్పేసి నేను కూడా తిందాం అనుకున్నా. ప్లాస్టిక్ స్పూన్ తో ఎలానో అవ్వదని చెప్పేసి మొదలు పెట్టా. అసలు ముందు కన్ఫర్మ్ చేసుకున్నా కాలట్లేదు కదా అని చెప్పేసి. అయినప్పటికీ నాకైతే చాలా గట్టిగా కాలిపోయింది. ఇంకా బయటికి కక్కలేక మింగలేక ఏం చేయాలో తెలియక చుట్టూ వాళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పేసి అలాగే ఉంచేసుకున్నాను నోరు కాలేంత వరకు. ఇంటికి వెళ్ళాకైతే మా అమ్మ గడ్డంతా తినొచ్చా, ఇంక అన్నం ఏం తింటామని చెప్పేసి తిట్టింది నన్ను. దట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.